హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్. సో ఈ వీడియోలో టీజీసీపీ గేట్ 2025. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అప్లికేషన్ చేయడానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి, మనకు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మనకు మన సబ్జెక్ట్లో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తే యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది, అండ్ అట్లాగే సీట్స్ ఎట్లా ఫిల్ చేస్తారు, లేడీస్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, జెంట్స్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, అండ్ సీట్స్ అనేవి మనకు రెండు రకాలుగా ఉంటాయి, రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్. సో ఈ రెగ్యులర్ సీట్స్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటే ఏంటి, కోర్సు ఫీజు ఎంత ఉంటుంది, అండ్ అట్లాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఒక్కో కేటగిరీ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్కో కేటగిరీకి ఒక్కో కోర్సులో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. కాబట్టి మీరు ఈ ఒక్క వీడియోని కంప్లీట్గా చూస్తే, ఎండింగ్ వరకు చూస్తే, సో అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్ అప్లికేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే రేపు మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చి అడ్మిషన్ తీసుకునేంత వరకు ప్రాసెస్ ఏముంటుంది అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాయి ఈ వీడియోలో. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు సిపి గేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. సో మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్, అంటే 1 hour 30 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది అని చూస్తే మనకు 60+ మార్క్స్, 100కి 60 పైన మార్కులు వస్తే మనకు పక్కాగా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు 50-40 మార్క్స్ అట్లా వచ్చినట్లయితే, 40 అబౌవ్ ఉన్నట్లయితే కాకతీయ, శాతవాహన, పాలమూరు, మిగిలిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అడ్మిషన్ వస్తుంది. కాకపోతే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే 100కి 25 మార్కులు వస్తేనే ఎగ్జామ్ పాస్ అయినట్టు. ఓసీ, బీసీ, జనరల్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 25 మార్క్స్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏం లేవు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 25 కన్నా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే సీట్స్ అయితే అలాట్ చేస్తారు. సో మీరు ఇట్లా ఎగ్జామ్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేస్తారు. ఆ రెస్పాన్స్ షీట్లో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మళ్ళీ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. కాకపోతే మనం మార్క్స్ని బేస్ చేసుకొని ఓవరాల్గా చెప్పొచ్చు ఈ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుందని. కానీ అల్టిమేట్గా మనము ర్యాంక్ కార్డ్స్ని బేస్ చేసుకునే మనకు సీట్ అయితే అలాట్ చేస్తారు. సో తెలంగాణలో ఉన్న 8 యూనివర్సిటీస్లో మీరు ఈ సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఉంది. అయితే ఈ అప్లికేషన్ ఫీ 800 రూపీస్, 600 రూపీస్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫీజుతో మీరు ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మీరు అడిషనల్గా ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కూడా మేము అప్లై చేసుకుంటామంటే, ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే చాలా సబ్జెక్ట్స్, మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేసుకుంటారు అన్నమాట. సో ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లోనైనా సీట్ వస్తుంది కదా అని చెప్పేసి. సో ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటా పోయినా కొద్దీ ఒక్కొక్క సబ్జెక్ట్కి 450 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది అమౌంట్. మనకు సిపి గేట్లో ఎన్ని సబ్జెక్ట్స్కైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మన దగ్గర డబ్బులు, ఓపిక రెండు ఉండాలి, కానీ ఎన్ని సబ్జెక్ట్స్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే అప్లికేషన్ చేసే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కోర్సులు ఉంటాయి. సో మీకు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ ఉంటేనే మీరు పీజీలో ఈ కోర్స్కి ఎలిజిబుల్ అని ఉంటుంది అన్నమాట. సో ఇట్లా కొన్ని కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా డిఫరెంట్గా ఉంటుంది. కెమిస్ట్రీకి ఒకలాగా, బయోటెక్నాలజీకి ఒకలాగా, సో ఇంకో కోర్స్కి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మారుతుంది. సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోకుండా అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసి తర్వాత మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ అయితే అలాట్ చేయరు. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియానే ఫస్ట్ మీరు మీట్ అవ్వలేదు కాబట్టి. మరి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ దీనిపైన వీడియో చేసిన. ఎలిజిబిలిటీ క్రైటీరియా మన కోర్స్కి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా చెక్ చేసుకోవాలో వీడియో చేసిన. దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టిన. ఈ వీడియో మొత్తం చూడడం అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్, ఏ సర్టిఫికేట్స్ కావాలనేది చూద్దాము. ఫస్ట్ 10th క్లాస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు డిగ్రీ వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్స్, మెమోస్ ఉండాలి, బోనఫైడ్స్ ఇవన్నీ మన దగ్గర ఉండాలి. అట్లనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పీహెచ్ క్యాండిడేట్ కనుక అయినట్లయితే పీహెచ్ సర్టిఫికేట్, సదర్న్ సర్టిఫికేట్ అంటాం కదా అది, అండ్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓకేనా. సో ఏ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అర్థమవుతుంది కదా. 2024ది పెడతా, 2023ది పెడతా అంటే స్కాలర్షిప్ రాదు. 2025ది అప్డేటెడ్ లేటెస్ట్ సర్టిఫికేట్ పెడితేనే మీకు పీజీలో స్కాలర్షిప్ వస్తుంది. లేదు సంవత్సరం కిందది, 10 సంవత్సరాల కిందది పెడతా అంటే స్కాలర్షిప్ రాదు, మొత్తం ఫీజు మీరే కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి, రైట్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే ఫస్ట్ ఫీ పేమెంట్ చేస్తాం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఇప్పటివరకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. అప్లికేషన్ చివరిలో మన ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అట్లాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తాము. ఇక్కడ
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఇవ్వండి. రీసెంట్‌గా దిగిన ఫోటో పెట్టండి. ఎందుకంటే మీరిప్పుడు అప్లికేషన్‌లో ఏదైతే ఫోటో అప్‌లోడ్ చేస్తారో, రేపు మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత యూనివర్సిటీయో, కాలేజో ఎన్నో అక్కడ అడ్మిషన్ తీసుకుంటారు కదా! ఆళ్ళు ఐడీ కార్డ్ ఇస్తారు కదా! ఆ ఐడీ కార్డ్‌ల ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో ఇస్తున్నారో, ఈ అప్లికేషన్‌లో ఏదైతే ఫోటో ఇస్తున్నారో, అప్పటికి ఆ ఐడీ కార్డ్‌ల అదే ఫోటో వస్తది. అది మెడలేసుకొని తిరగాల్సొస్తది. కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత కోర్స్ వైస్ ఒక్కో కోర్స్‌కి సీట్స్ ఎట్లా ఫిల్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాము. ఒకసారి చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 90 మినిట్స్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉంటది. ఒకసారి థర్డ్ పాయింట్ చూడండి మీరు. మినిమం కట్ ఆఫ్ మార్క్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్ ఇంటూ ఎనీ కోర్స్ ఈజ్ 25%. అంటే 100లో 25% అంటే మనకు 25 మార్క్స్ రావాలి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళకి. హవెవర్ దేర్ ఈజ్ నో మినిమం కట్ ఆఫ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. సో మీరు ఎగ్జామ్ రాసిర్రు, రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒకసారి చూడండి, మీరు బయోటెక్నాలజీ కోర్స్ ఎగ్జామ్ రాశారు. మీకు ఒక 45 మార్క్స్, 50 మార్క్స్ వచ్చినాయి. 50 మార్క్స్ వచ్చినాయి. సో మీలాగానే ఇంకెవరికో క్యాండిడేట్‌కి కూడా బయోటెక్నాలజీలో 50 మార్క్స్ వచ్చుండొచ్చు కదా! సో ఇద్దరికీ ఒకే కోర్స్ ఎగ్జామ్‌లో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ర్యాంక్ ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే, ఆ ఇద్దరింటిలో ఎవరి ఏజ్ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే ఏజ్‌లో సీనియర్ ఉంటారో సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత ఇద్దరికీ సేమ్ ఏజ్ ఉందనుకోండి ఒకవేళ. ఇద్దరికి సేమ్ ఏజ్ ఉంటే సో అప్పుడు మనకు డిగ్రీలో ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి అనేది ఉంటుంది కదా! డిగ్రీలో ఎవరి స్కోర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. సో ఇట్లా మనకు టాలీ అయినప్పుడు ఈ విధానం అయితే పాటిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. సపోజ్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, తర్వాత మార్క్స్ రిలీజ్ చేశారు. మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత సేమ్ మనం ఇప్పుడు డిగ్రీలో దోస్తులో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా, మనకు నచ్చిన కాలేజీ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అట్లా. సేమ్ ఇప్పుడు పీజీలో కూడా మనం యూనివర్సిటీస్ ప్రయారిటీ వైజ్ ఇచ్చుకోవాలి. సో ఇట్లా వెబ్ ఆప్షన్స్ మొత్తం మనకు 3 ఫేజెస్ ఉంటాయి. సేమ్ డిగ్రీ దోస్తు లాగానే పీజీలో కూడా మనకు 3 ఫేజెస్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్ అయితే. సో ఈ 3 ఫేజెస్లో ఎవరికైతే ఫస్ట్ మంచి ర్యాంక్స్ వస్తాయి చూసిర్రా, టాప్ 100, టాప్ 200, 300, సో వాళ్ళంతా కూడా ఫస్ట్ ఫేజ్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకు సీట్ అలాట్ అయిపోతూ ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి మీకు గట్టిగా చెప్తా ఉన్నా ఏంది అంటే, ర్యాంక్ మనకి ఎంత ఉంటే యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అంటే ర్యాంకు 300 లేదా 400 లాస్ట్. 300 లేదా 400 లాస్ట్. అసలు అయితే 250 ర్యాంక్ లాస్ట్ అన్నమాట ఏ కోర్స్కైనా కూడా. కాకపోతే మనకు స్పెషల్ కోటా ఉంటుంది కదా, ఏంటంటే ఇప్పుడు అది ఎన్సీసీ ఉండొచ్చు, కొంతమందికి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుంది, కొంతమంది పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు, ఓకే, కొంతమంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇట్లా ఎవరికైతే స్పెషల్ సర్టిఫికేట్స్, స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయో వాళ్ళకి కాస్త ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన చూపిస్తున్న ప్రతి డాక్యుమెంట్ కావాలి. అప్పటికల్లా మనకు ఎంట్రన్స్ హాల్ టికెట్ ఉంటుంది మన దగ్గర, ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేస్తారు, ర్యాంక్ కార్డ్ మన దగ్గర ఉంటుంది, టీసీ, డిగ్రీ టీసీ ఉంటుంది కదా, సో డిగ్రీ టీసీ మన దగ్గర ఉంటుంది. అండ్ అట్లాగే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ మెమోస్, అన్ని మెమోస్ ఉండాలి, అన్ని బోనఫైడ్స్ ఉండాలి. అట్లాగే క్యాస్ట్, ఇన్కమ్, ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఒకసారి మీ స్క్రీన్ పైన చూడండి. సో లాస్ట్ 7 years స్టడీ ఎక్కడ జరిగింది. ఇప్పుడు కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ వెళ్ళి కూడా చదువుకుంటారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు నాన్ లోకల్ కిందకి వస్తారా, లోకల్ కిందకి వస్తారా. లోకల్ అంటే తెలంగాణ వాళ్ళు, నాన్ లోకల్ అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు. సో ఇప్పుడు కొన్నిసార్లు అదర్ స్టేట్స్కి వెళ్ళి కూడా చదువుకుంటాం మనం. అప్పుడు ఏమవుతుంది అంటే నాన్ లోకల్ కిందికి రాకుండా లాస్ట్ 7 yearsలో మ్యాక్సిమం ఏ స్టేట్లో చదివారు అనేది చూస్తారు. సో ఇప్పుడు లాస్ట్ 7 yearsలో మ్యాక్సిమం తెలంగాణ స్టేట్లో చదివితే దే కమాండర్ లోకల్. సో మనం ఏ స్టేట్లో చదివిన ఎట్లా తెలుస్తుంది, బోనఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్కూల్ నుంచి ఇస్తారు కదా, సో ఆ స్టడీ సర్టిఫికేట్స్ చూస్తే అర్థమైపోతుంది మనం లోకలా నాన్ లోకల్ కిందికి వస్తామా అని. కాబట్టి ప్రతి బోనఫైడ్ కూడా ముఖ్యమే. ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూద్దాం. అంటే సీట్స్ ఎట్లా ఫిల్ చేస్తారు, ఎవరెవరికి ఎంతెంత పర్సెంట్ సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి అనేది చూద్దాము. ఒకసారి ఇక్కడ చూడండి, రిజర్వేషన్ కింద ఫస్ట్ పాయింట్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. లోకల్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాక తెలంగాణ వాళ్ళు లోకల్, తెలంగాణ కాని వాళ్ళు నాన్ లోకల్స్. సో ఈ తెలంగాణ వాళ్ళకి 85% సీట్స్ తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. అండ్ మిగిలిన 15% సీట్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారన్నమాట. ఓకే, నాన్ లోకల్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సిపిగేట్ రాస్తారు, లేదంటే కొందరు అదర్ స్టేట్స్, కర్ణాటక, మహారాష్ట్ర, సో అట్లా 15% సీట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళ కోసం పక్కన పెడతారు. సో 15% సీట్స్ ఫిల్ కాకపోతే మళ్ళీ ఆ 15% సీట్స్లో ఎంత అయితే ఖాళీ ఉంటాయో అవి కూడా మళ్ళీ తెలంగాణ వాళ్ళకి, అంటే మళ్ళీ లోకల్ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఒక్కో క్యాస్ట్ వైజ్ ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూద్దాము. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్. సో
ఎస్సీ క్యాండిడేట్స్కి 15% సీట్స్ అలాట్ చేస్తారు. అంటే 100%లో అవుట్ ఆఫ్ 100% ఎస్సీ క్యాండిడేట్స్కి 15% సీట్స్, ఎస్టీ క్యాండిడేట్స్కి 10% సీట్స్. అంటే ఇప్పుడు ఒక కోర్సులో 100 సీట్లు ఉంటే అందులో 15 సీట్లు ఎస్సీ క్యాండిడేట్స్కి, 10 సీట్లు ఎస్టీ క్యాండిడేట్స్కి, అండ్ మిగిలిన సీట్స్కి ఒక్కసారి ఇక్కడ చూడండి, మిగిలిన సీట్స్ బీసీ క్యాండిడేట్స్లో మళ్ళీ ఏబిసిడిఈ సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, సో అందులో 7, 10%, 1%, 7%, 4% అట్లా అలాట్ చేస్తారు. అయితే ఇక్కడే మనందరం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ సీట్స్ ఎస్సీ క్యాండిడేట్స్తోనే ఫిల్ చేయడానికి చూస్తారు. అయితే ఎప్పుడైతే ఒక కేటగిరీలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండరో, ఎప్పుడైతే ఒక కేటగిరీలో సబ్ క్యాస్ట్లో కావచ్చు, మొత్తం కేటగిరీలో కావచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతే ఆ రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ కిందున్న రిజర్వేషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో గ్రూప్ ఏలో 7% సీట్స్ ఉన్నాయి. 7% సీట్స్ ఉన్నాయి, మొత్తం గ్రూప్ ఏతోనే ఫిల్ చేయాలి. కాకపోతే బీసీలలో గ్రూప్ ఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 2% ఎలిజిబుల్ క్యాండిడేట్సే ఉన్నారు. అంటే 2% మాత్రమే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కాలే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సీట్ల కన్నా గ్రూప్ ఏ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. అంటే అక్కడ మిగిలిన ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇంకా అక్కడ 5% సీట్స్ మిగిలిపోయి ఉంటాయి. ఆ 5% సీట్స్ ఏవైతే ఉంటాయో కింద ఉన్న గ్రూప్ బి వాళ్ళతో సీట్స్ ఫిల్ చేస్తారు. ఒకవేళ బీలో కూడా మిగిలినాయి అనుకోండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు, సితో ఫిల్ చేస్తారు. సో సేమ్ అట్లనే కింది దాకా అట్లనే జరుగుకుంటా వస్తుంది. ఇక ఈడబ్ల్యూఎస్, ఎన్సీసీ, పీహెచ్ క్యాండిడేట్స్ వీళ్ళకు ప్రతి కోర్సులో ఒక సీటు అలాట్ చేస్తారన్నమాట. ఎన్సీసీకి ఒక సీటు, పీహెచ్ వాళ్ళకు ఒక సీటు, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక సీటు ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంటే సో వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా, అంటే మార్క్స్ తక్కువ వచ్చి ర్యాంక్స్ 500, 1000లో వచ్చినా కూడా మనకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఆ కేటగిరీలో ఇచ్చేస్తారు. అండ్ పీహెచ్, సో పీహెచ్ వాళ్ళకి మార్క్స్ ఎంత వచ్చినా కూడా, ర్యాంక్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా పీహెచ్ పర్సంటేజ్ ఉంటుంది. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సంటేజ్, అంటే ఆ సదర్న్ సర్టిఫికేట్ పైన ఉన్న పర్సంటేజ్ ఎంత అయితే ఉంటుందో, కొంతమందికి 5% ఉండొచ్చు, కొంతమందికి 20, 25. సో ఎవరికైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు ఆ కోర్సులో సీట్ అలాట్ చేస్తారు. అంటే మార్క్స్తో సంబంధం లేకుండా పీహెచ్ పర్సంటేజ్ని బట్టి సీట్ అలాట్ చేస్తారు. ఇక్కడ ఇంకో అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు 33% సీట్స్ మొత్తం విమెన్కి రిజర్వేషన్ అన్నమాట. ఇప్పుడు ఒక కోర్సులో 100 సీట్స్ ఉంటే అందులో 33 సీట్స్ విమెన్కి రిజర్వ్డ్. అంతేకాదు మిగిలిన 67% ఉంటాయి కదా, అంటే 100లో 33 అటుపోతే మళ్ళీ 67 సీట్స్ ఉంటాయి కదా. సో ఆ 67లో కూడా మొత్తం మెన్కి కాదు, మొత్తం బాయ్స్కి కాదు, ఆ 67లో మళ్ళీ గర్ల్స్కి ఉంటాయి, బాయ్స్కి ఉంటాయి. సో రేపు మీరు కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకసారి మీ క్లాస్లో చూడండి, 60 సీట్లు ఉంటే, ఒక కోర్స్కి 60 సీట్లు ఉంటే అందులో 50 మంది, కనీసం 40 మంది అన్న అమ్మాయిలే ఉంటారు, మిగిలిన 20 మందో 10 మందో అబ్బాయిలు ఉంటారు. సో ఇట్లా రిజర్వేషన్ లేడీస్కి ఎక్కువ ఉన్నది. అండ్ అందులోనూ బాయ్స్తో పాటు మళ్ళీ ఈ 67%లో కూడా మళ్ళీ విమెన్ ఎక్కువ కాంపిటీషన్ ఇస్తారన్నమాట. సో ఇటు 33% సీట్స్ వాళ్ళకు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఉన్న 67లో కూడా వాళ్ళు కాంపిటీషన్కి వస్తారు. అందుకే మీరు సిపి గెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బాయ్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో మనకు బయటికి చూడడానికి సిపి గెట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దాంట్లో వచ్చిన మార్కులను బట్టి మనకు ఏదో ఒక దగ్గర సీట్ వస్తుంది, ఇంతవరకే తెలుసు మనకు. ఇప్పుడు మనం అదర్ సైడ్ ఆఫ్ ద సిపి గెట్ చూద్దాం. సో మనం ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వస్తాయి, తర్వాత ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ర్యాంక్ కార్డ్స్లో మనకు వచ్చిన ర్యాంకుని బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మన ర్యాంకుని బట్టి సీట్ అలాట్ చేస్తారు. సీట్ అలాట్ చేసిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఆన్లైనే ఉంటుంది. సీట్ అలాట్ చేస్తారా, సీట్ అలాట్ చేసినాక ఇప్పుడు మనం ఫీ పేమెంట్ చేయాలి. దేనికి ఫీ పేమెంట్ చేసుడు, ఆల్రెడీ ఎగ్జామినేషన్కి చేసినాం కదా ఫీ పేమెంట్ అంటే, దానికి కాదు, మీకు వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో దానికి కోర్స్ ఉంటుంది కదా, కోర్స్ ఫీజు ఉంటుంది కదా, ఆ కోర్స్ ఫీజు కట్టుకోవాలి. అసలు ఈ కోర్స్ ఫీజు ఏంది అనే దాని ముందు సిపి గెట్లో మనకు సీట్స్ 2 టైప్స్ ఉంటాయి, రెగ్యులర్ సీటు, సెల్ఫ్ ఫినాన్స్ సీట్. అసలు ఈ రెగ్యులర్ సీట్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అంటే ఏంది అంటే చెప్తా. సో ఇప్పుడు మీరు మంచిగా చదివారు, ప్రిపరేషన్ మంచిగా చేసిర్రు, ఎగ్జామ్ మంచిగా రాసిర్రు, మంచి మార్క్స్ వచ్చినాయి, 60+, 70+ మార్క్స్ వచ్చినాయి. సో టాప్ 100 ర్యాంకు, టాప్ 200 ర్యాంక్ వచ్చింది. సో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, వెబ్ ఆప్షన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు.
ఏ కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ అనుకుందాం. ఎంఏ ఇంగ్లీష్‌కి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారు. మంచి మార్క్స్, మంచి ర్యాంక్ వచ్చింది. 200 లోపు ర్యాంక్ వచ్చింది. 100 లోపు ర్యాంక్ వచ్చింది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ మీకు ఎంఏ ఇంగ్లీష్‌కి రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్ అని 2 ఆప్షన్స్ చూపిస్తది. సో ఇప్పుడు మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా! సో మీకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి మీరు రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్ 2 ఆప్షన్స్ ఇచ్చినా కూడా మీకు రెగ్యులర్ సీటే అలాట్ చేస్తారు. మాక్సిమం రెగ్యులర్ సీటే అలాట్ చేస్తారు. అదే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు. మీ ఫ్రెండ్ కూడా ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిండు. కాకపోతే మీ ఫ్రెండ్‌కి 500 ర్యాంకు, 800 ర్యాంక్ అట్లా వచ్చింది. ఓకే. సో అప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్ తను కూడా 2 పెడతాడు. కాకపోతే మీ ఫ్రెండ్‌కి ఎక్కువ ర్యాంక్ ఉంది కదా! సో ఇప్పుడు రెగ్యులర్ సీట్ రాదు. రెగ్యులర్ సీట్ రాకపోతే ఏమవుతుంది, దాని కింద పెట్టిన సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అలాట్ చేస్తారు. ఇప్పుడు మనం రెగ్యులర్కి, సెల్ఫ్ ఫినాన్స్కి తేడా చూద్దాం. ఇప్పుడు మీరు ఆర్ట్స్ కోర్సు తీసుకున్నారు అనుకోండి. ఆర్ట్స్ కోర్సులో ఎంఏ ఇంగ్లీష్ కోర్సు ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్లో మనకు 60 సీట్లు ఉంటే ఒక 30 లేదా 40 సీట్లు రెగ్యులర్ సీట్లు ఉంటాయి. మిగిలిన ఒక 20 సెల్ఫ్ ఫినాన్స్ సీట్లు ఉంటాయి. ఈ రెగ్యులర్ సీట్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 14,000 ఉంటుంది ఫీజు ఒక ఇయర్కి. ఫస్ట్ ఇయర్కి 14,000, సెకండ్ ఇయర్కి 14,000. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ వాళ్ళు కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి 14,000 మొత్తం ఫీజు మీరు పేమెంట్ చేయరు. ఓన్లీ ఒక 1,000 రూపీస్ మాత్రమే ఇందులోంచి మీరు పేమెంట్ చేస్తారు. మిగిలిన 13,000 రూపీస్ ఏదైతే ఉంటుందో అది తెలంగాణ గవర్నమెంట్ మీకు ఫీ రియంబర్స్మెంట్ కింద, స్కాలర్షిప్ కింద ఇచ్చేస్తుంది. అర్థమైంది కదా! సో రెగ్యులర్ సీట్ వస్తే మనం ఓన్లీ ఒక 1,000 రూపాయలు, 1,200 మాత్రమే కోర్సు ఫీ కట్టుకుంటాం. అదే మీ ఫ్రెండ్ ఉన్నాడు, సేమ్ ఎంఏ ఇంగ్లీష్ కోర్సు, కాకపోతే ర్యాంక్ ఎక్కువ వచ్చింది, 800, 1000 అట్లా వచ్చింది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అలాట్ అయింది. ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్కి రెగ్యులర్కి తేడా ఏంటంటే, రెగ్యులర్కి 14,000 రూపాయలు ఫీజు ఉంటే ఫస్ట్ ఇయర్కి 14,000, సెకండ్ ఇయర్కి 14,000 ఉంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్కి ఫస్ట్ ఇయర్లోనే 21,000 ఉంటుంది ఫీజు. ఫస్ట్ ఇయర్లో 21,000 రూపాయలు ఫీజు ఉంటుంది. సో ఇప్పుడు ఈయనకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది గవర్నమెంట్. ఎంత వస్తుంది సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్కి అంటే, సేమ్ రెగ్యులర్కి ఎంత వచ్చిందో 13,000, సెల్ఫ్ ఫినాన్స్కి కూడా గంతే 13,000 వస్తుంది. కాకపోతే ఈ మిగిలిన పైసలున్నాయి కదా మీద, 13,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది సెల్ఫ్ ఫినాన్స్కి, రెగ్యులర్కి. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకేమో 1,000 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. కానీ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు ఎక్కువ ఉంటుంది కదా. ఈ ఎక్కువ ఉన్న పైసలు ఏవైతే ఉంటాయో అవి మనం మన చేతులతో కట్టుకోవాలి, మన జేబులోకి వెళ్ళి కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం సరిగ్గా చదవకపోతే రేపు ర్యాంక్ ఎక్కువ వస్తుంది. రేపు ర్యాంక్ ఎక్కువ వస్తే మనకు రెగ్యులర్ సీట్ రాదు, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది. సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే మనం ఫీజు ఎక్కువ కట్టాలి. సో ఇగో ఇట్లా ఉంటుంది. సో సెల్ఫ్ ఫినాన్స్ సీట్కి, రెగ్యులర్ సీట్కి తేడా ఇదన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటానా? ఒకసారి కన్క్లూడ్ చేస్తున్నా చూడండి. సో మీరు రెగ్యులర్ సీట్ వచ్చింది, ఫస్ట్ ఇయర్లో 14,000 కోర్స్ ఫీజు ఉంది, సెకండ్ ఇయర్లో 14,000 కోర్స్ ఫీజు ఉంది. కాకపోతే మీకు 13,000 స్కాలర్షిప్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఒక 1,000 రూపాయలు మీరు కట్టుకుంటారు, సెకండ్ ఇయర్లో ఇంకో 1,000 రూపాయలు కట్టుకుంటారు. ఓకే, అంటే మీకు 2,000తోని 2 ఇయర్స్ అయిపోతుంది. అదే మీ సెల్ఫ్ ఫినాన్స్ ఫ్రెండ్కి 13,000 స్కాలర్షిప్ వస్తుంది. కాకపోతే మీద 8,000 ఉంటాయి కదా, 8,000 ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇయర్లో 8,000 కట్టుకోవాలి, మళ్ళీ సెకండ్ ఇయర్లో 8,000, మొత్తం 16,000 అవుతుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు సరిగ్గా చదవకపోతే తర్వాత పైసలు కట్టుకోవాలి. యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే ఇగో ఇట్లనే ఉంటుంది. అండ్ ఇంకొకటి, కొన్ని కోర్సెస్ మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్లే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంది, ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉంది, అది మొత్తం సెల్ఫ్ ఫినాన్స్ సీట్సే. అంటే రెగ్యులర్ సీట్స్ లేవు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక 30 సీట్లు రెగ్యులరు, ఇంకో 30 సీట్లు సెల్ఫ్ ఫినాన్స్ అట్లా లేదు ఎంఎస్సి బయోటెక్నాలజీ. మొత్తం ఉన్న 60 సీట్లు సెల్ఫ్ ఫినాన్స్ సీట్లే. సో ఇప్పుడు మన కోర్సులో రెగ్యులర్ సీట్స్ ఉన్నాయా, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని సీట్లు ఉన్నాయి, రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చిన, కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చిన, ఆ లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి. ఓకేనా? ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫినాన్స్లో ఎన్ని ఉన్నాయి. ఓకేనా? ఆ లిస్ట్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్. సో వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎన్ఐక్యూ కోటా, నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అంటే ఏంది అంటే, ఇప్పుడు సిపి గెట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా రాస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు స్పీకింగ్ స్టేట్సే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకేవేవో స్టేట్స్ రాస్తారు కదా. సో అదర్ దెన్ 2 తెలుగు స్టేట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే సిపి గెట్ రాస్తారో వాళ్ళు నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కిందికి వస్తారు. అంటే ఏంటంటే, సో తెలుగు స్టేట్స్ కాకుండా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి 20% సీట్స్ అనేవి రిజర్వేషన్ చేసి పక్కన పెడతారన్నమాట. సో ఎన్ఐక్యూ కోటా కింద ఉన్న 20% సీట్స్ వాళ్ళకి మాత్రమే, అదర్ దెన్ తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే 20% సీట్స్ అలాట్ చేస్తారు. ఒకవేళ ఎన్ఐక్యూ కోటాలో ఎవరు లేరు అనుకోండి, సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 20% సీట్స్ కూడా మళ్ళా లోకల్ పీపుల్కే ఈ 20% సీట్స్ కూడా అలాట్ చేస్తారు.
కాకపోతే ఎన్ఐక్యూ కోటా కింద వచ్చే స్టూడెంట్స్‌కి కాస్త ఎక్కువ ర్యాంక్ ఉన్న 1000, 2000 ర్యాంక్ ఉన్నా గూడా వాళ్ళకి ఈజీగా సీట్ వస్తది. ఎందుకంటే వాళ్ళ సీట్స్ వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి ఎవరితో కాంపిటీషన్ ఉండదు. వాళ్ళతో వాళ్ళకే కాంపిటీషన్ ఉంటది. నెక్స్ట్ చూడబోయే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుండి మొదలుపెడితే రేపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని యూనివర్సిటీలో అడుగుపెట్టేంత వరకు ఈ సైన్స్ ఫీడ్స్ ఛానల్ ఏదైతే ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో నేను ఇస్తూ ఉంటాను. అండ్ కంప్లీట్ గైడెన్స్ కూడా ఇస్తా. అండ్ అట్లనే మీరు సిపి గెట్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్లో సిపి గెట్‌కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా, అంటే మనం ఓన్లీ చదివితే సరిపోదు, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఎగ్జామినేషన్ హాల్లో ఫాలో అయినట్లయితే మనకు ఇంకా మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది, యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు లేదంటే ఎగ్జామ్ హాల్లో కూడా మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని స్ట్రాటజీస్, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో మీరు రేపు అడ్మిషన్ వస్తుంది యూనివర్సిటీలోనో, సబ్ క్యాంపస్లోనో, లేదంటే ఒక గవర్నమెంట్ కాలేజీలోనో సీట్ వచ్చిన తర్వాత మీకు హాస్టల్ కావాలి అంటే మళ్ళీ దానికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. అంటే మీరు హాస్టల్కి అక్కడిక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. కాకపోతే మళ్ళీ అదొక 1 month టైం తీసుకుంటుంది. హాస్టల్ అప్లికేషన్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇది మళ్ళీ ఆ హాస్టల్కి డిపాజిట్ చేయాలి. సో ఇంత కథ ఉంటుంది అన్నట్టు. సో మీకు సిపి గెట్ రాయగానే, ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే, అడ్మిషన్ తీసుకోగానే అయిపోలేదు, మళ్ళీ హాస్టల్ అడ్మిషన్ కావాలి. సో ఇంత పెద్ద కథ మొత్తం సిపి గెట్ అప్లికేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకు హాస్టల్ అడ్మిషన్ వచ్చి యూనివర్సిటీలోనో సబ్ క్యాంపస్లోనో అడుగు పెట్టేంత వరకు 3 to 4 months టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ మనం హాస్టల్ ఫీజు ముందే పేమెంట్ చేసుకోవాలి, డిపాజిట్ ముందే చేయాలి. 9,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది డిపాజిట్. సో ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ చేస్తాం, మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి కూడా మళ్ళీ డిపాజిట్ చేయాలి. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వీడియో అయిపోయింది అనుకొని అప్పుడే స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. సో మనం ఈ వీడియోలో అసలు సిపి గెట్ అప్లికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఓకే, సో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, ఆ సీట్స్ ఎన్ని రకాలు, రెగ్యులర్ సీట్ అయితే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అయితే ఏంటి, రెగ్యులర్ సీట్ అయితే ఎంత ఫీ పేమెంట్ చేయాలి, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఒక్కో కేటగిరీకి ఎన్నెన్ని % సీట్స్ రిజర్వ్డ్ అయ్యి ఉన్నాయి. సో ఒకవేళ ఒక కేటగిరీలో ఒక మనిషి ఎలిజిబుల్ లేకపోతే నెక్స్ట్ కేటగిరీకి అవి వెళ్ళిపోతాయి అని చూసినాం. సో ఇంత వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అండ్ అట్లనే అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత, యూనివర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత హాస్టల్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో మీకు ఖచ్చితంగా సైన్స్ ఫీడ్స్ ఛానల్ అయితే 100% యూజ్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే నేను చెప్తున్నా చేసుకోండి, మీకు 100% యూజ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అస్సలు డిస్సాటిస్ఫై అవ్వరు. కావాలంటే మీరు యూట్యూబ్లో ఎతకండి, ఇంత డీప్ అనాలిసిస్, ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లియర్గా చెప్పేది ఇంకెక్కడ దొరకదు. సో ఓకేనా, ఇదన్నమాట మొత్తానికి విషయం. అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.